ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో నూతనమైన వాగ్దానముతో అనుదినము మీ కుటుంబమును మన తండ్రి దర్శించి ఆపద కాలములో ఆదుకొని ఆదరించి దేవుడు ఈరోజు నీ కుటుంబమును ఆయన ఆదరించాలని. మనుషులకైతే సమస్తము అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా భూమి మీద లేదని ప్రభు మనకు చెప్తున్న మాట ప్రకారమే కలువర ప్రేమలో నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉదయాన ఆయన నామంలో మనంతో సంతోషంగా ఆనందంగా వాగ్దాన ప్రకారం జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వారు చేస్తున్న పని బాటలందును ఈ రాత్రి ఇచ్చిన గొప్ప దేవుడు పొగలంతా కూడా మీకు తోడుగా ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ కలువర ప్రేమలో ఈరోజు మన ప్రభు మనకిచ్చినటి వాగ్దానము లోకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పెను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పెను. ఈరోజు మనుషుడికి ఈ లోకంలో ఏదైనా కూడా అసాధ్యముగా ఉండి కష్టముగా ఉండి నేను సాధించలేను, నాగుండా కాదు అన్నది దేవునికి అది సాధ్యమే కదా. అయితే మనలో మన తండ్రి ఉన్నట్లయితే మనకు ఏదైతే ఈ లోకములో నీకు అసాధ్యముగా కనిపిస్తున్నదో అదంతా కూడా మన దేవుడు నీకు నెమ్మదిగా సహజంగా చేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడే కదా. అయితే కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఒక ధనవంతుడు దేవుని రాజ్యము చేరాలన్నా ఆ ధనవంతుడికి తండ్రి కృప పరిశుద్ధాత్మలో ఉంటేనే కానీ వాడు దేవుని యొక్క రాజ్యములో చేరగలడు. లేకపోతే సూజి బెజ్జములో ఒంటైనా దూరొచ్చు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో చేరటానికి లేదు. ఇది మానవుడికి ఒక దేవుడు చెప్పినట్టు ఇది అసత్యంగా ఉంటుంది కదా. మరి సూజి బెజ్జములోనే ఒంటైన దూరొచ్చు, కానీ ఈ లోకములో ఒక ధనవంతుడుగా ఉండి ఆస్తిపరుడుగా ఉండి సమస్తం సాధ్యమని అన్నట్టుగా అనుకుంటాడే, కానీ దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని చిత్తములో ఉండాలి. దేవునిలో మనం ఉన్నట్లయితే, దేవుని నమ్ముకొని బ్రతుకున్నట్లయితే దేవునికి సమస్తము సాధ్యమే. మానవుడికి అసాధ్యం ఉండొచ్చు ఈ లోకం, అయితే దేవునికి సమస్తాలు కట్టి ఆయన నమ్ముకొని బ్రతుక్కుందామా, ఆయన చిత్తములో నువ్వు నేను కూడా జీవిస్తామా. అట్లంటే మరి ప్రభు చిత్తములో ప్రభు కృపలో ఉన్నట్టు వారుగా ఆయన నామములో ఉన్నట్లయితే దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినను, దేవుని మాట విని ఆయన చిత్తాన్ని ఆయన చిత్తానుసారముగా జీవించును. ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని సంబంధై ఉండాలి. మనం లోక సంబంధంగా ఆస్తులు అంతస్తులు పొంది ఈ లోకంలో నేను గొప్పవాడినని చెప్పుకుంటూ నాకు ముందు ఎవరు ఏమీ లేదు, సమస్తం నాకు సాధ్యం అనుకుని ఒకవేళ జీవిస్తున్నావేమో, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత ధనవంతుడివైనా కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారమే సూజి బెజ్జములో ఏమే దూరుతుంది, ఒంటైనా కూడా దూరచ్చు, కానీ లోక సంబంధమైన ఈ ఆస్తులు అంతస్తులు కలిగిన వాడు పరలోక రాజ్యములో చేరాలంటే ఎవరై ఉండాలా? దేవుని సంబంధై ఉండాలా, దేవుని ఆత్మబంధువుడై ఉండాలా, దేవుని చిత్తానుసారంగా జీవించేవాడిగా ఉండాలా, ఆయన కృపలో ఆయన మాటలు వినేవాడిగా ఉండాలా. ఆయన మాట విని ఆయన చెప్పిన ప్రకారం నడిచేవాడే పరలోక రాజ్యంలో చేరగలడు, కానీ మరి ఎవరైనా చేరగలరా? కాబట్టి ఆయన ముందే చెప్తున్నాడు కదా, పరలోక రాజ్యం అంత సులభము కాదు. మానవుడు అనుకోవచ్చు ఈ లోకంలో నాకు సమస్తం సాధ్యమని, పరలోక రాజ్యం వాడికి సాధ్యము కానే కాదు. కాబట్టి దేవుని సంబంధమైన వాడికి, దేవుని చిత్తములు నడిచేటి వాడికి పరలోక రాజ్యములు అతని సంబంధమై ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఉదయాన్నే దైవ చిత్తం ప్రకారము దేవుని యొక్క వాగ్దానం చొచ్చిన బిడ్డ అనుదినము ఆయన నామములో తనను తాను తగ్గించుకుంటూ దేవుని దగ్గరగా దేవుని సంబంధమై మనం లోకములో ఏది చేసినప్పుడు కూడా దేవునికి సంబంధమైన వాడిగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనులు దేవునికి
అదెంతో అనుకూలంగా ఉండాలి. దేవుడు నిన్ను చూసి సంతోషించాలి, దేవుడు నిన్ను చూసి ఆనందించాలి. అది దేవుడు సంబంధి. అది లేనివాడు దేవుని యొక్క సంబంధి కాదు. దేవుని మాట వినమంటున్నాడు. దేవుడు ఏం చెప్తాడు? లోకములో నీవు సమస్తమును వేలమని చెప్పినాడు. అయితే నిన్ను నువ్వే పరీక్షించుకొని జీవించమని చెప్పినాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా దేవుని చిత్తంలో ఉంటున్నామా? మరి ఆ విధంగానే ఉండాలంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఆపదలో ఆయన నమ్ముకున్న వారికి సాకారుడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన సాకారుడుగా ఉంటున్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నేను సర్వకాలము మీకు తోడుగా అంటున్నాడు. ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటున్న దేవుడు మన మధ్యలో ఉండి మనకు ఉంటుండగా మన తండ్రి మనకి ఈరోజు ఏమంటున్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదంట, సమస్తం ఆయనకు సాధ్యమే. కాబట్టి ఈరోజు నీలో ఏవైనా బాధలు ఇబ్బందులు ఉంటే నీ దేవుని దగ్గర చెప్పితే అన్నీ కూడా విడుదలైతేనే దేవుడు కలువరి ప్రేమలో ఈరోజు మనందరి జ్ఞాపం చేస్తున్నాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృప చింగల తండ్రి పరిశుద్ధుడా, అయా మీకు లోకంలో మానవుడికి అసాధ్యమైనది ఉండొచ్చు, కానీ మరి తండ్రి మీకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదని దేవుని మాటలని దేవుని చిత్త ప్రకారం విన్న ప్రతి బిడ్డ దేవుని సంబంధమైన బిడ్డ దేవుడు ఎప్పుడు అడిగి తోడు, భూలోకములను పరలోకములను తోడుగుంటాడు చెప్పిన గొప్ప దేవుని బట్టి అయా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.